భారతీయ వైదిక విజ్ఞానానికి మరియు ఆధునిక భౌతిక శాస్త్రానికి మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయాన్ని గమనిస్తే సత్యం అనేది అన్వేషించే మార్గాన్ని బట్టి మారదని అర్థమవుతుంది. వేల ఏళ్ల క్రితం ఋషులు తమ అంతర్జ్ఞానంతో దర్శించిన సత్యాలను నేడు శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో నిరూపిస్తున్నారు. ఈ రెండింటి కలయికలో మనకు కనిపించే అతిపెద్ద ఉమ్మడి సూత్రం అద్వైతం లేదా ఏకత్వం. విశ్వంలోని ప్రతి అణువు, ప్రతి ప్రాణి ఒకదానితో ఒకటి విడదీయలేని విధంగా ముడిపడి ఉన్నాయని, ఈ వైవిధ్యం వెనుక ఒకే ఒక శక్తి దాగి ఉందని సైన్స్ మరియు వేదం ఏకకంఠంతో ఘోషిస్తున్నాయి. కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఉన్న జడ పదార్థాలు కూడా ఒకే చైతన్యం నుండి ఉద్భవించాయని ప్రాచీన గ్రంథాలు చెప్పిన మాటను నేడు క్వాంటం ఫీల్డ్ థియరీ బలపరుస్తోంది. ముఖ్యంగా శక్తి నిత్యత్వ నియమాన్ని గమనిస్తే, శక్తిని సృష్టించడం లేదా నాశనం చేయడం సాధ్యం కాదని, అది కేవలం రూపాలను మార్చుకుంటుందని సైన్స్ చెబుతుంది. సరిగ్గా అదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నయనం చిందంతి శస్త్రాన్ని అంటూ ఆత్మ లేదా పరమ చైతన్యానికి మరణం లేదని, అది కేవలం దేహాలను మారుస్తుందని వివరించారు. ఇక్కడ శాస్త్రం చెప్పే ఎనర్జీని వేదం చెప్పే చైతన్యంతో పోల్చవచ్చు. క్వాంటం ఫిజిక్స్ పరిశోధనలు పదార్థం అనేది ఒక భ్రమని, వాస్తవానికి అది ఘనీభవించిన శక్తి మాత్రమేనని నిరూపిస్తున్నాయి. వేదాల్లో దీన్నే మాయ అని పిలిచారు. అంటే మన కంటికి కనిపిస్తున్న ఈ భౌతిక జగత్తు స్థిరమైనది కాదు, అది నిరంతరం మార్పు చెందే ఒక శక్తి తరంగం మాత్రమే. మనం ఒక వస్తువును తాకినప్పుడు అది గట్టిగా ఉంట్లు అనిపించినా, పరమాణు స్థాయిలో చూస్తే అక్కడ కేవలం ఖాళీ ప్రదేశం మరియు వేగంగా కదిలే ఎలక్ట్రాన్ల శక్తి మాత్రమే ఉంటాయి. ఈ సత్యాన్ని వేదం జగన్మిథ్య అని సంబోధించింది. సృష్టి ఆవిర్భావం మరియు వికాసం గురించి ఆలోచిస్తే, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారము ఈ అనంత విశ్వం ఒకే సూక్ష్మ బిందువు నుండి ఆవిర్భవించిందని, నిరంతరం విస్తరిస్తోందని సైన్స్ భావిస్తోంది. వేదాల్లోని నాసదీయ సూక్తం కూడా సృష్టికి పూర్వం ఏమీ లేని స్థితి నుండి ఒక చిన్న సంకల్పం ద్వారా హిరణ్యగర్భం వంటి శక్తి కేంద్రం ద్వారా ఈ జగత్తు వెలుగులోకి వచ్చిందని వివరిస్తుంది. అంటే శూన్యం నుండి అనంతం పుట్టిందని, మళ్ళీ ప్రళయకాలంలో ఆ అనంత శూన్యంలోనే కలిసిపోతుందని ఇరుపక్షాలు అంగీకరిస్తున్నాయి. ఆధునిక సైన్స్ చెప్పే బ్లాక్ హోల్స్ లేదా నక్షత్రాలు పుట్టిక మరణం అనే ప్రక్రియ వేదాల్లోని బ్రహ్మదేవుని పగలు మరియు రాత్రి అంటే సృష్టి మరియు లయ అనే చక్రానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది. కాలం అనేది సరళ రేఖలా సాగదని, అది ఒక చక్రంలో తిరుగుతుందని వేదం చెప్పిన కాలాంతర సిద్ధాంతాన్ని నేడు స్పేస్ టైం కర్వేజన్ వంటి ఆధునిక సిద్ధాంతాలు పరోక్షంగా సృష్టిస్తున్నాయి. చివరగా మన శరీరంలోని పరమాణువులకు మరియు అంతరిక్షంలోని నక్షత్రాలకు మధ్య మన సంబంధాన్ని చూస్తే విస్మయం కలుగుతుంది. మన దేహంలో ఉన్న కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాలు కోట్లాది ఏళ్ల క్రితం నక్షత్రాల విస్ఫోటనం ద్వారా విశ్వంలోకి విడుదలైనవేనని సైన్స్ చెబుతుంటే, యదా పిండే తదా బ్రహ్మాండే అని వేదం ఎప్పుడో చాటి చెప్పింది. అంటే మనిషి వేరు, ప్రకృతి వేరు కాదు. మనం ఈ విశ్వంలో ఒక భాగం మాత్రమే కాదు, మనమే ఒక చిన్న విశ్వం. మన లోపల జరిగే ప్రతి ప్రక్రియ విశ్వంలో జరిగే ప్రక్రియలకు ప్రతిబింబంగా ఉంటుంది. సైన్స్ బాహ్య ప్రపంచాన్ని ప్రయోగాలతో శోధిస్తూ పరమసత్యాన్ని వెతుకుతుంటే, వేదం అంతర్ముఖమై ధ్యానం ద్వారా ఇదే సత్యాన్ని దర్శించింది. ఈ రెండు మార్గాలు వేరైనా అవి చేరుకునే గమ్యం మాత్రం ఒకటే. ఆ గమ్యమే సర్వం కల్విదం బ్రహ్మ, అంటే ఉన్నదంతా ఒకటనే అద్భుత ఏకత్వ సత్యం.